బిగ్ బాస్ హౌస్ లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ అంటే ఆ హోరు జోరు నెక్స్ట్ లెవెల్. ఎందుకు అంటే హౌస్ లో హౌస్ మేట్స్ చేసిన వారం రోజులు తప్పప్పులపై వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కడిగి పారేస్తూ ఉంటారు కాబట్టి. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన దివ్యతో మాట్లాడుతూ, ఏంటి దివ్య, నీ అంతట నువ్వే తనుజాకి సారీ చెప్పడం, అలాగే తనుజాని నామినేషన్ చేసి ఈ రోజుతో నీకు నాకు ప్యాచప్ చేసుకుందామంటూ ఫస్ట్ ఏమో తనుజాకి భయపడి నువ్వు సారీ చెప్పినట్టున్నావు కదా, ఏంటి కథ అంటూ అడిగారు వీకెండ్ వచ్చిన నాగార్జున. దీంతో వెంటనే దివ్య అంది, లేదు సార్, ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ వరకు వెళ్ళాను. సో ఎలిమినేషన్ రౌండ్ లోనే నాకు అర్థమైంది నా వల్ల ఏదో రాంగ్ గా పోట్రే అయిందని చెప్పేసి. ఎందుకని చెప్పేసి ప్రతిసారి తనుజా నేను కొట్టుకోవడం ఎందుకు, మేమిద్దరం భరణి గారి కోసం, భరణి గారు బానే ఉన్నారు కదా అని చెప్పేసి నేనే లైట్ తీసుకున్నాను సార్ అంటే, సరే అమ్మా, ఏది ఏమైనా సరే ఈ వారం నువ్వు గేమ్ బాగా ఆడావు, అండ్ అలాగే ముఖ్యంగా శోభా శెట్టి కన్నా నువ్వు చాలా బాగా ఆడావు అంటూ చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక ఇందులో భాగంగానే దివ్య నీలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వెంటనే డెమోన్ అక్కడ కింద పడిపోతుంటే నువ్వు తనకి ఫ్రస్ట్రేట్ చేసావు చూడు, అది చాలా బాగుంది. సో ఏదేమైనా సరే నీ గేమ్ని ఇలాగే ఇంప్రూవ్ చేసుకోవాలంటూ వీకెండ్ వచ్చిన గారు నాగార్జున గారు చెప్పి సో దివ్యపై ప్రశంసల వర్షం కురిపించారు ఫస్ట్ టైం. ఇక అలాగే దివ్య కొన్ని తగ్గించుకుంటున్నావు, ఇంకొన్ని తగ్గించుకో, భరణి గారి విషయాల్లో నువ్వు అసలు మధ్యలోకే వెళ్ళొద్దు అంటే, లేదు సార్, వాళ్ళ అమ్మగారు చెప్పారు, వాళ్ళ అమ్మాయి చెప్పింది, ఇంకా నేను ఎందుకు వెళ్తాను సార్ బాబు అంటూ చెప్పుకొచ్చింది. సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు దివ్యపై చేసిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.